ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. స్మార్ట్ పోల్ సర్వే సంస్థ బీహార్కి సంబంధించి కూడా తన అంచనాను విడుదల చేసింది. బీహార్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎన్ని సీట్లతో రాబోతున్నారు కూడా చాలా స్పష్టంగా తన అంచనాని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మీకు చదివినిపిస్తాను బీహార్లో ఆ సంస్థ ఏం చెప్పిందనేది. ఎన్డీఏ అలయన్స్, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 153 నుంచి 163 స్థానాలు గెలవబోతోంది 46.34%తో. అలాగే మహాగఠబంధన్, కాంగ్రెస్ ఆర్జేడీ నేతృత్వంలో ఉన్నటువంటి ఆ మహాగఠబంధన్ 75 నుంచి 85 స్థానాలు 41.53% అనమాట. తర్వాత జనసురాజు 0 నుంచి 3 సీట్లు, ఎంఐఎం 1 నుంచి 4 సీట్లు, అదర్స్ 3 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సీట్ల వైజ్గా కూడా తెలియజేశారు. అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది స్మార్ట్ పోల్ అంచనా ఎన్డీఏ కూటమే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని. సో ఈ సర్వే ఏ విధంగా జరిగింది వారి మాటలో తెలుసుకుందాం. స్మార్ట్ పోల్ ఎండి శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మీరు అంచనా వేసినటువంటి ప్రతి ఫలితం కూడా ఆల్మోస్ట్ దగ్గరగా వస్తున్నాయి. అందుకే మీ స్మార్ట్ పోల్ మీద ప్రజలకు కూడా కొంత నమ్మకం. సో డెఫినెట్గా బీహార్కి సంబంధించి ఏం చెప్తారు సార్? బీహార్లో మీరు ఎట్లా సర్వే చేశారు, మీకు అక్కడ కనిపించినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్గా మేము బీహార్లో ఎవ్రీ పార్లమెంట్లో ఒక అసెంబ్లీ చప్పును తీసుకుని ఆ అసెంబ్లీని చూసామండి. ప్లస్ కొన్ని లాస్ట్ టైం బీజేపీ స్ట్రాంగ్గా ఉన్న సీట్లు, అలాగే ఆర్జేడీ స్ట్రాంగ్గా ఉన్న సీట్లు, జేడీయూ స్ట్రాంగ్గా ఉన్న సీట్లు, కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉన్న సీట్లు, ప్లస్ ఏ సీట్లు అయితే వీక్గా ఉన్న, ఇలా ఒక పద్ధతి ప్రకారం మేము సపరేట్ చేసి దగ్గర 105 అసెంబ్లీలలో మేము సర్వే చేసామండి. ఈ 105 అసెంబ్లీలో మేము చేసినప్పుడు దానిని మేము 243 అసెంబ్లీకి అప్లై చేసామండి, సైంటిఫిక్ మెథడ్ చేసి. అలా ఈ 105ని 243 చూసినప్పుడు మాకు చాలా హ్యూజ్ పర్సంటేజ్, మేము చేసిన శాంపిల్ సైజులో కానీ పర్సంటేజ్ రావటం కానీ బీజేపీకి లేకపోతే ఎన్డీఏ కూటమికి, జేడీయూకి కానీ ఆ మిత్రపక్షాలు ఇంకా ఏతో ఉన్న వాటికి కానీ చాలా హ్యూజ్ మెజారిటీ వచ్చిందండి. ఈ ఎన్డీఏ కూటమిలో ఎస్పెషల్లీ మనకి బీజేపీకి అయితే దగ్గరగా మనకు 101 సీట్లకు పోటీ చేస్తుంది జేడీయూను బీజేపీ. ఈ 101 సీట్లలో బీజేపీ వరకే దగ్గరగా 75 నుంచి 82 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందండి బీజేపీ. అలాగే జేడీయూకి వచ్చేటప్పటికైతే ఒక 60 సీట్లకు 2-3 అటు ఇటుగా గెలుచుకునే అవకాశం ఉంది. మనకి ఏంటంటే 80% అబౌవ్ ద సీట్స్ వాళ్ళు పోటీ చేసిన దాంట్లో బీజేపీ హోల్డ్ చేసుకుంటుంది. ఇక ఇటు మహాగఠబంధన్ వచ్చే టయానికైతే మనకి కాంగ్రెస్ పోటీ చేసిన చాలా సార్లు బాగా లాస్ట్ టైం 10%, 15% మెజారిటీ వచ్చిన ప్రదేశంలో కూడా, ఆ అసెంబ్లీలో కూడా చాలా తక్కువ నియర్లీ అటు 15% వచ్చే మెజారిటీ వచ్చిన అసెంబ్లీలో కూడా ఇప్పుడు 15% మెజారిటీతో ఓడిపోతుందండి ఎదురు పార్టీకి. అంత కాంగ్రెస్ అక్కడ వీక్ అయింది. బట్ ఆర్జేడీ అయితే కొంచెం దాని పోటీ చేసే స్థానంలో 50% సీట్స్ వరకు అయితే ఆర్జేడీ సంపాదించుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ గారిది జేఎస్పీ, ఆయనది మెయిన్ కీలకం అయిపోయిందండి. ఆయన నియర్లీ 7% ఓటు శాతాన్ని ఈ రెండు పార్టీలకు వెళ్ళే ఓటు శాతాన్ని ఆయన తీసుకున్నారు. యాక్చువల్గా మేము ఫస్ట్లో సర్వే చేయడానికి ముందైతే ఓకే జేఎస్పీ ఉంది అంటే జనస్వరాజ్ పార్టీ ఉంది, దీనివల్ల బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి బాగా లాస్ అవుతుంది, సో మహాగఠబంధన్ ప్లస్ అవుతుందని అనుకున్నాము. కాకపోతే ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఏదైతే మేము అబ్జర్వ్ చేసిన ఇన్పుట్స్ ఏంటంటే, ఏదైతే బీఆర్ఎస్ మీద కొంచెం వ్యతిరేకత ఉన్నవాళ్ళు, ఎన్డీఏ కూటమి మీద నితీష్ సర్కార్ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు, కాంగ్రెస్కి ఓటేద్దాం ప్రత్యామ్నాయంగా అనుకున్న వాళ్ళు, ఈలోపు జనస్వరాజ్ పార్టీ వచ్చేటప్పటికి దాంట్లో కొంత శాతం ఓటు జేఎస్పీకి వేశారు సార్. దానివల్ల ఎక్కువగా మహాగఠబంధన్కి రావాల్సినటువంటి ఓటు బ్యాంకును కూడా ఎక్కువ శాతము ప్రశాంత్ కిషోర్ గారికి వెళ్ళిపోయింది. అది కూడా చాలా మహాగఠబంధన్కి లాసు. ఇంకోటి ఏంటంటే జనాల ప్రాస్పెక్ట్లో చూస్తే ఈ 15 సంవత్సరాల కాలంలో నితీష్ కుమార్ గారిది కానీ
ఈ మధ్యలో మన ఎన్డీఏ కూటమి మీద కానీ అభివృద్ధి బాగుంది. ప్లస్ ఈ రెండు డబల్ ఇంజిన్ సర్కార్ అంటాం కదా సార్, రెండు పార్టీలు, రెండు స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ మనం ఇదే గవర్నమెంట్ని కూడా గెలిపించుకున్నట్లయితే మన అభివృద్ధి మరింత బాగుంటుంది అని ఒకటి. ఆ ఫ్యాక్టర్స్ వల్ల హ్యూజ్ మెజార్టీ అండి, మామూలుగా దానికంటే చాలా ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఇంకోటి ఏంటంటే మహాగఠబంధన్లో సుమారుగా 12 సీట్ల వరకు వాళ్ళు కూటమిలో సీట్లు పంచుకున్న తర్వాత కూడా ఎవరి సీట్లను డబుల్ నామినేషన్ పడింది. ఎక్కడైతే కాంగ్రెస్ పోటీ అని సీట్ అన్న తర్వాత కాంగ్రెస్ ఉంది, ఆర్జేడీ ఉంది, కాంగ్రెస్ సిపిఐ ఒకసారి ఉన్నాయి. అలా 12 నుంచి 13 సీట్లు ఉన్నాయి. ఒక సీట్ ఏమో ఆర్జేడీది రిజెక్ట్ అయిందండి, మహాగఠబంధన్ కూటమి నుంచి ఒక సీట్ అయితే రిజెక్ట్ అయింది. అది ఇలాగూ వాళ్ళే పోటీ ఉండటము, కూటమిలో పూర్తి స్థాయిలో సఖ్యత లేకపోవటము, ఈ కారణాల వల్ల బాగా అంటే ఆర్జేడీకి సరైన ఆర్జేడీ బలంగా ఉంటుంది. తేజస్వి యాదవ్ వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి ప్రకటన చేసేసుకున్న పరిస్థితి ఉంది. ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి అక్కడ బీహార్ ప్రజలు ఏమీ చూడలేదా ఆర్జేడీని, తేజస్విని? అంటే ఇక్కడ వాళ్ళ సఖ్యత పూర్తి స్థాయిలో లేదండి, పూర్తి స్థాయిలో సఖ్యత లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక అవకాశం ఇద్దామని అనుకున్నారు, బట్ అంత పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే మన స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే అభివృద్ధి ఇంకొంచెం పెరుగుద్దని ఇటువంటి ఫ్యాక్టర్ బాగా పనిచేసింది. ఇంకోటి ఏంటంటే ఆర్జేడీకి మాత్రమే కొంచెం ఓట్ బ్యాంక్ బాగుంది, దాని సీట్లు కూడా మనకి 65 అలా వచ్చే అవకాశం ఉంది ఆర్జేడీకి. వేరే ఏది దాని మిత్రపక్షాలు వేటికి కూడా కనీసం వాళ్ళు పోటీ చేసిన దాంట్లో 25% సీట్లు కూడా రావట్లేదండి. ఆర్జేడీకి మాత్రం 50% ఓట్స్ బ్యాంకు సీట్లు అయితే వస్తాయి పోటీ చేసిన దాంట్లో. కానీ మిత్రపక్షాల నుంచి పూర్తిగా సపోర్ట్ కరువైందని చెప్పాలి. వాళ్ళు ఆశించినంత వాళ్ళు కూడా ఈయనలాగా కొంచెం ఉన్నడితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ కొద్దిగా ఊపు వచ్చేది, జనాల్లో ఒక రకమైనటువంటి వైబ్ వెళ్ళేది. దానికి ఆటోమేటిక్గా ఈసారి అవకాశం ఇద్దామని కొద్దిగా వైబ్ వస్తే దానికి ఒక అవకాశము 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, ఇటువంటిది యాడ్ అయ్యి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ మిత్రపక్షాల నుంచి ఆ స్థాయిలో స్పందన కరువైంది సార్. ఒంటరిగా వెళ్ళుంటే ఏమన్నా లాభం చేకూరే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ ఏమి లేకుండా ఆర్జేడీ ఒంటరిగా ఏమన్నా పోటీ చేస్తుంటే, ఒంటరిగా వెళ్ళుంటే ఇంకా లాభం ఎక్కువ అవకాశం ఉంది సార్, ఇంకా ఎక్కువ సీట్లు కూడా గెలుచుకునే అవకాశం వచ్చేది. ఇప్పుడు నితీష్ కుమార్ గారి పరిపాలన రాష్ట్రంలో ఆయన మీద అంతే హోప్స్. యాక్చువల్గా చెప్పాలంటే మీకు మనం ఎన్డీఏ అలయన్స్లో సుమారుగా 101 సీట్లు పోటీ చేస్తున్నట్టు బీజేపీకి 74 నుంచి 84 సీట్లు వస్తున్నాయి సార్. జేడీయూకి ఏమో 58 నుంచి 68 వస్తున్నాయి. ఎల్జేపీకి 10 to 14 సీట్స్ వస్తున్నాయి. హ్యామ్స్ హిందుస్థాన్ మోర్చా దానికేమో మనకి 1 to 4 సీట్స్ వస్తున్నాయి. ఆర్ఎల్ఎంకి 2 to 4 వస్తున్నాయి. ఇది ఇక్కడ బాగానే పెర్ఫామ్ చేసింది. బట్ మనకి మహాగఠబంధన్కి వచ్చేటప్పటికి ఆర్జేడీ మాత్రమే దాంట్లో 62 నుంచి 72 మినిమం 65-68 సీట్స్ ఆర్జేడీ మాత్రమే హోల్డ్ చేసుకుంది. కాంగ్రెస్ 50 స్థానాలు పైగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ కేవలం 8-9 స్థానాల వరకే వస్తున్నాయండి. ఓకేనా, మన లెఫ్ట్ పార్టీలు కూడా 30 స్థానాల దాకా పోటీ చేశారు, వాళ్ళు కూడా 6 to 10 వస్తున్నాయి. విఐపి కూడా 1 or 2 సీట్స్ వస్తున్నాయి. వేరేది కూడా అంత ఏది కత్మ వాళ్ళకి ఆ స్థాయిలో రాకపోవటం వలన మన ఎన్డీఏ సర్కారుకి బీజేపీకే ఈసారి భయంకరమైన పట్టం కట్టారండి. ఈసారి బీజేపీ ఓటింగ్ కానీ మెజార్టీలు కూడా చాలా హ్యూజ్గా ఉండబోతున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి నెక్స్ట్ అంతా కూడా కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ఉంటే బాగుంటుంది, అభివృద్ధి కూడా బాగుంటుందని చెప్తున్నారు. అది అవును సార్. ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్ గారి మీద ఏ రకమైనటువంటి నెగిటివ్ లేదా సార్? అంటే కొంతవరకు ఇన్నాళ్ళ నుంచి పాలిస్తున్నా కూడా కొంతవరకు నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ ఎన్నికల్లో అవి అంత ప్రభావితం చేయలేకపోయినాయి. అంటే ఆటోమేటిక్గా కొద్దిగా ప్రచారంలో కానీ సీట్లు పంపకంలో కానీ ఒక అండర్స్టాండింగ్ మీద కూటమి అంతా నడిచి వెళ్ళటం కానీ ఇది బాగా చూపేప్పటికీ అవన్నీ కనుమరుగైపోయి పూర్తి స్థాయిలో ఇక ఎన్డీఏ కూటమికి అధికారం వస్తుందండి. సో చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది. రిజల్ట్ వచ్చిన తర్వాత
రిజల్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా కలుద్దాము. మాట్లాడదాం. అక్కడైతే ఎటువంటి డౌటు లేదు. బీజేపీ ఎన్డీఏ కూటమి మినిమం 150 పై స్థానంలో 160 దాటిపోయినా సరే ఆశ్చర్యం లేదు. అంత హ్యూజ్గా ప్రజలు తీర్పిస్తున్నారు అక్కడ. రిజల్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్.